నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీ రాబోతోంది. సో దానికి గాను అమెరికాలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ పూర్తి విశేషాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్ అమెరికాలో పెట్టారు. సో అమెరికాలో పెట్టడానికి ఏంటి రీజన్? అసలు ఇక్కడంతా కాదనుకొని అక్కడికి వెళ్ళారు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు వెంటనే ఆన్సర్ చెప్పడానికి వెయిట్ చేయకండి. సో దీంట్లో సుకుమార్ గారిని ఇన్వైట్ చేశారు. అమెరికాలో ఎందుకు పెట్టారు? అమెరికా ఇవాళ మనం ఒకప్పుడు ఏంటంటే అండి, భారతదేశంలో మనకి తెలుగు వాళ్ళంతా నివసించేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది. ఇవాళ తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందారు, అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. నిజంగా చెప్పాలంటే రెండవ మాతృభూమిలాగా ఉంటుంది అమెరికా. అమెరికాలో అత్యంత ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఆ తర్వాత లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలా చాలా ప్రాంతాలకు తెలుగు వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు ఎంత వెళ్ళి ఎంత చేస్తున్నా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా కన్న తల్లి మీద, మాతృభూమి మీద వాళ్ళకి మమకారం చావదు. వాళ్ళు మొన్నటికి మొన్న మేము తెలంగాణ ఏపీ ఎన్నికలు చూసుకుంటే అమెరికా నుంచి, లండన్ నుంచి, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి అనేక మంది వచ్చి ఓట్లేసి వెళ్ళారు. ఓటు విలువ ఏంటో ఆ రోజు చెప్పారు వాళ్ళు. మన మాతృభూమిలో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల కుమిలిపోయేవారు వాళ్ళంతా. అయ్యో ఏంటి నా భారతదేశంలో, నా రాష్ట్రంలో ఇలా అవుతోంది ఏంటి అని వాళ్ళకి అంత మమకారం ఉంటుంది మాతృభూమి మీద, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల మీద. కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే ఒక ప్రేమ ఏంటి అని ఇండస్ట్రీ నుంచి వీళ్ళు ఆలోచించారు. గేమ్ చేంజర్ నిర్మాతలు కావచ్చు, హీరో కావచ్చు ఆలోచించారు. ఎస్, మనము ఓవర్సీస్లో డల్లాస్లో మనం నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఆ రకంగా ఆలోచన పుట్టింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఆడుతున్నాయి. ఇప్పుడు తెలుగు తర్వాత మంచి మార్కెట్ ఉందంటే ఇప్పుడు మన భారతదేశం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిందీ కూడా మంచి మార్కెట్ అవుతుంది తెలుగు సినిమాలకి. హిందీలో మార్కెట్ అవుతుంది. తెలుగు, హిందీ తర్వాత ఏదైనా పెద్ద మార్కెట్ ఉందంటే అది ఓవర్సీసే, అమెరికానే. సో అమెరికాలో మనం పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి, ఎస్, ఒకటి వాళ్ళ ప్రేమకు తిరిగి ప్రేమనివ్వటం, వాళ్ళ దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయటం. రెండు, అక్కడ అమెరికాలో చేయటం ద్వారా ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పటం. వరల్డ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూడాలి అని చెప్పటం. ఇక మూడోది ఏంటంటే దీనికి ఒక బజ్ క్రియేట్ చేయడం. ఈ మూడు రీజన్స్ తోటి అమెరికాలో చేశారు. అమెరికాలో చేసిన తర్వాత ఆగదు ఇదేమి. మళ్ళీ మనకి ఏపీలో చేస్తారు, అంటే మీ తెలంగాణ ఆర్ ఏపీలో ఒక చోట చేస్తారు, మళ్ళీ హిందీలో ఒక చోట చేస్తారు. హిందీలో ఆల్రెడీ చేశారు, మీకు గుర్తుందో లేదో, లక్నోలో చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్, లక్నోలో చేశారు. ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా చేసే ఆలోచన వాళ్ళకు ఉన్నది. కానీ అయితే తొలి తెలుగు సినిమా ఇలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేసుకున్న తొలి తెలుగు సినిమాగా ఒక రికార్డులకు ఎక్కింది. రేపు మాపు మళ్ళీ డాకు మహారాజు కూడా ఉంది. ఇదే నెలలో చివరి వారంలో డాకు మహారాజు కూడా అమెరికాలోనే చేస్తున్నారు ఈవెంట్. అది రెండో సినిమా. ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవని అక్కడ చేశారు అని అయితే ఏమీ లేదు, అట్లేమీ లేదు. అలా ఏముంది, సిచ్యువేషన్స్ బాగలేకపోవడానికి ఏముంది, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం అనుమతిస్తుంది, ఏదో గ్రౌండ్లో పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా చేస్తారు, అని అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళకి ఒక గిఫ్ట్గా, వాళ్ళకొక గౌరవం, వాళ్ళకొక ప్రేమను పంచడం అనుకోండి. ఆ రకంగా అమెరికాలో చేశారు. చాలా చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. అనేక మంది లోపలికి ఎంట్రీ లేక బయటే ఉండిపోయారు. మనము అమెరికాలో చాలా బిజీగా ఉంటారు కదా, మనలాగా హిట్ చేయొచ్చా అని చాలా మందికి సందేహాలు ఉండేవి. ఎంత అంటే హాల్ నిండిపోయి పెద్ద ఆడిటోరియం తీసుకున్నారు. ఆడిటోరియం నిండిపోయి బయట కూడా జనాలు వెయిట్ చేస్తూ, బయట స్క్రీన్లు పెడితే ఆ స్క్రీన్లో చూసుకుంటూ నిలబడి చూసుకుంటూ ఉన్నారు చాలా మంది. సో మన ఎన్విరాన్మెంట్ అక్కడ కూడా కనిపించింది అన్నమాట. అసలుకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అమెరికానా లేకపోతే మన హైదరాబాద్ అర్థం కాదు. ఆ రకమైన జనం సందోహం వచ్చింది. అసలు రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అయితే అద్దరిపోయింది. ఆయన పైనుంచి ఇలా దిగుతాడు అనమాట. ఆయన స్టేజ్ మీదకి దిగుతున్నప్పుడు కేరింతలతోటి అసలు ఇందిరా బాబు ఇది అమెరికాలో ఉండేవాళ్ళేనా, ఒక్కొక్కళ్ళు ఎంతంత చదువుకొని ఎంతో నాలెడ్జ్ ఉంటే అమెరికా దాకా వెళ్తారు కదా. అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అంటే అందరు చిన్నపిల్లలు అయిపోయి గేమ్ చేంజర్ ఈవెంట్లో కేరింతలతోటి, హర్షధ్వానాలతోటి ఆయనకి స్వాగతం పలికారు. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లో కూడా చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. ఈవెంట్ కూడా ఒక సూపర్ బజ్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఓకే, సో బజ్ అయితే క్రియేట్ చేయడానికి కూడా ఇది ఒక స్కోప్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సుకుమార్ గారి గురించి అడిగాను నేను మిమ్మల్ని. సుకుమార్ గారు రావడానికి రీజన్ ఏంటి?
సుకుమార్ గారు రావడానికి రీజన్ ఏంటంటే ఆయన ఇప్పుడు పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాంటి నిర్మాతను అక్కడికి పిలవటం రీజన్ 1. అలాంటి నిర్మాతను అక్కడికి పిలిస్తే ఎలా ఉంటుంది కాబట్టి ఆ నిర్మాతను పిలిచారు. మీరు చూడండి సుకుమార్ గారు తన పుష్పకి కూడా రాజమౌళి గారిని పిలిచారు. ఎందుకు? రాజమౌళి గారు హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ కాబట్టి, బాహుబలి 2 ద్వారా ఆయన చాలా ఖ్యాతి గడించాడు కాబట్టి. అలాగే ఇవాళ పుష్ప 2కి ఏ రకంగా అయితే రాజమౌళి గారిని ఆహ్వానించారో ఈ సినిమాకి ఇవి లేటెస్ట్ హిట్ కొట్టిన సుకుమార్ గారిని ఆహ్వానించారు అక్కడ. పైగా రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కూడా వర్క్ చేశారు కదా. రెండో రీజన్ అదే చెప్పబోతున్నా. రెండో రీజన్ ఏంటంటే రామ్ చరణ్ గారికి సుకుమార్ గారికి మంచి ర్యాపో ఉంది. రామ్ చరణ్ గారితో ఆయన ఒక మాట అన్నాడు, మీరు అబ్జర్వ్ చేస్తే. రామ్ చరణ్ గారితో నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా వరకు ఆ హీరోతోనూ ఆ వాళ్ళతోనూ ఆ క్రూతో మాట్లాడుతుంటే తర్వాత నేను టచ్లో ఉండను, నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాను, ఆ ధ్యాసలో ఉంటా. కానీ ఒకే ఒక్క హీరోతో ఎప్పుడు నిరంతరం టచ్లో ఉంటా, పర్సనల్గా కూడా మాట్లాడుతూ ఉంటా, ఆయన రామ్ చరణ్ అని చెప్పాడు. రామ్ చరణ్ అలాంటి ఒక హీరో కాబట్టి రామ్ చరణ్ కోసం వచ్చానని చెప్పాడు. రెండోది. మూడోది, ఆయన దర్శకుడుగా ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్న సానా బుచ్చిబాబు నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ప్రాజెక్టు మొదలైంది. ఆ రకంగా కూడా అది కూడా తన శిష్యుడు ప్రాజెక్టే మొదలైంది కాబట్టి ఆ రకమైన బాండ్తో కూడా ఆయన రావటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ శంకర్ గారి సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని. అసలు షార్ట్ ఎట్లా తీయాలి ఏంటి అనేది మీ సినిమాలు చూసే నేర్చుకున్నాను కాబట్టి ఆ గౌరవం ఉంది ఆయనకి, అందుకోసం ఏడుకొచ్చారు. ఇట్లా పలు రీజన్స్ తోటి సుకుమార్ గారు రావటం. సుకుమార్ గారు చాలా బాగా చెప్పారండి. జాతీయ అవార్డు కొడతాడు జాతీయ అవార్డు కొడతాడు రామ్ చరణ్ అని చెప్పారు ఆయన. అంటే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ రంగస్థలంలో అద్భుతం. జాతీయ అవార్డు రావాలి ఆయనకి, కానీ జాతీయ అవార్డు రాలేదు, త్రుటిలో పోయింది. కొంత ప్రయత్నం కూడా చేసుకోవాలి. జాతీయ అవార్డు రావాలంటే మా సినిమా ఒకటి ఉందిరా బాబు అని చెప్పాలి. ఊరికేదో అప్లై చేసి వదిలేస్తే అవ్వదు, ప్రతి ఒక్కరు చేస్తారు ఆ పని. సో దాంట్లో వెనకబడి పోయిందనమాట. ఆ తప్పు ఈసారి పుష్పకి జరగకుండా చూసుకున్నారు వీళ్ళు. సో ఇందులో రామ్ చరణ్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తారు. అయితే ఎస్పెషల్లీ సుకుమార్ మాట్లాడిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్కు, మెగా ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సినిమా ఎలా ఉంటుందో అన్న ఒక మీమాంసలో ఉన్నారు అందరు ప్రేక్షకులు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి ఒక చిన్న అసంతృప్తి ఉంది. ఏంటి, శంకర్ గారి సినిమా భారతీయ 2 పోయింది, ఆయన అంత బజ్లో అంటే అంత దీంట్లో హిట్ ట్రాక్లో లేడు ఆయన. సో ఈ సినిమా మరి కొట్టగలుగుతాడా లేదా అన్న ఒక చిన్న భయంలో ఉన్నారు. దాన్ని పటాపంచలు చేస్తూ సుకుమార్ గారు చెప్పిన అంశాలు చాలా చాలా అంటే ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, ఇంటర్వెల్ బ్లాక్ బస్టరు, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి రామ్ చరణ్ నటన ఇరగదీశాడు, ఇది జాతీయ అవార్డు పక్కా దీనికి అని శంకర్ గారు కూడా చెప్పారు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు అని. మీకు ఇప్పుడు ఉన్న దీంట్లో ఒకప్పుడు మీరు చూశారు చిత్తూరు నాగే టైం నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టైంలో కొంచెం ఓవర్ యాక్షన్. సో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఇవాళ రోజుల్లో హాలీవుడ్లో ఎప్పుడు కూడా బిహేవ్ చేస్తారు, యాక్ట్ చేయరు. యాక్టింగ్ అంటే కొంచెం మనకి తెలిసిపోతూ ఉంటుంది, బిహేవ్ చేస్తే ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయడం. సో ఆ రకంగా రామ్ చరణ్ గారు బిహేవ్ చేస్తారు, ఏ పాత్రలోకి వెళ్ళినా బిహేవ్ చేస్తారు. ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావటం ఎట్లా ఉంటుందంటే ఆ బిహేవ్ చేసి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. మీరు RRR చూశారు, RRRలో ఓపెన్గా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్, కానీ రామ్ చరణ్ క్యారెక్టర్ ఓపెన్గా ఉండటానికి లేదు. ఒకవైపు ఆయన వాళ్ళ ఆర్మీలో ఉంటాడు, వాళ్ళ పోలీస్ ఆఫీసర్గా, వాళ్ళ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాడు, బ్రిటిషర్స్ సర్వీస్లో. అదే సమయంలో తన వాళ్ళ పట్లే తాను కర్కశంగా వ్యవహరిస్తున్నాను అన్న ఒక బాధ గుండెల్లో ఉంటుంది ఆయనకి. ఆ గుండెల్లో ఉన్న బాధని చెప్పాలి, బయటపడకూడదు, కళ్ళతోనే భావాలు పలికించాలి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని కొట్టే సీన్ ఉంటుంది, కొట్టే సీన్లో ఆయన కళ్ళల్లో వచ్చే భావోద్వేగము అణుచుకుంటూ ఆయన ఏ రకంగా బిహేవ్ చేశారు, ఇది హైలైట్ అనమాట సినిమా ఎక్స్ప్రెషన్ తోనే అన్ని చెప్పారు. సో ఇది హాలీవుడ్ సైతం ఆయన పెర్ఫార్మెన్స్ ని చాలా కొనియాడింది. ఇవాళ అంటే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కి చిరునామా రామ్ చరణ్ అని చెప్పాలి. ఇవాళ కూడా అలాంటి పెర్ఫార్మెన్స్ గేమ్ చేంజర్లు వచ్చిందని చెప్తున్నారు. ఓవరాల్గా అమెరికాలో చేసిన ఈవెంట్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. గతంలో లేని, లక్నోలో చేసినప్పుడు కూడా ఇంత బజ్ క్రియేట్ అవ్వాల.
తమిళనాడు అంటే అక్కడ చేయడం, సుకుమార్ సినిమా చూడడం, సుకుమార్ గారు చిరంజీవి గారు కలిసి ఇప్పటికే సినిమా చూడడము, చూసిన అనుభవాలను ఆయన పంచడంతో ఎస్ ఈ సినిమా కొడుతుంది, ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఒక నమ్మకాన్ని అయితే కలిగించింది ఈ ఈవెంట్ అని చెప్పాలి.